ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నీలో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది. దానికి ఒక్కసారిగా మైదానం అంతా ఉలిక్కి పడింది. అయితే నిజం చెప్పాలి అంటే సౌత్ ఆఫ్రికా అలాగే మన భారత జట్టు మధ్య టీ20 మ్యాచ్‌కి సంబంధించిన సూపర్ 8 మ్యాచ్‌లో జరిగింది కదా! అయితే ఆ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా ఆఖరి ఓవర్‌లో 20 పరుగులు ఇచ్చుకున్నాడు. ఇది మ్యాచ్ గమనాన్ని మార్చేసింది. సౌత్ ఆఫ్రికా వైపు ఆటను మలుపు తిప్పేసింది. 76 పరుగుల తేడాతో భారత జట్టు ఓటమి పాలయ్యింది అంటే దానికి ప్రధానమైన కారణం చెప్పాలి అంటే ఆఖరి ఓవర్‌లో 20 పరుగులు ధారాళంగా ఇచ్చుకోవటమే. అయితే ఆ తర్వాత ఇక బ్యాట్స్‌మెన్స్ కూడా చేతులెత్తేయడంతో టోటల్‌గా మ్యాచ్ మొత్తం అస్సాం వెళ్ళిపోయింది. ఈ భారీ ఓటమిని టీమిండియా నెట్ రైట్ దారుణంగా పడిపోవడంతో ఇక కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ మ్యాచ్ ఆరంభం నుంచే భారత ఆటగాళ్ల ప్రదర్శనపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అసంతృప్తిగా కనిపించాడు. ప్రణాళికలకు తగ్గట్టు భారత ఆటగాళ్లు ఆడటం లేదని అసహనం వ్యక్తం చేశాడు. డగౌట్లో గంభీర్ కోపంగా ఉండటం టీవీ కెమెరాల్లో పదే పదే కనిపించింది. ఈ దశలో సహనం కోల్పోయిన గంభీర్ భారత ఆటగాళ్లపైన నోరు పారేసుకున్నాడు. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న హార్దిక్ పాండ్యాను గట్టిగా మందలించాడు. మన ప్లాన్స్ ఏంటి, మీరు చేస్తున్న బౌలింగ్ ఏంటి అంటూ మండిపడ్డాడు. హార్దిక్ పాండ్యా కూడా గట్టిగా బదులివ్వడంతో ఇక అక్కడ చాలా పెద్ద వాగ్వివాదం చోటు చేసుకుంది. అయితే ఇక హార్దిక్ చెప్పిన సమాధానానికి సంతృప్తి చెందని గంభీర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అసలు ఎందుకు ఇలాగా హార్దిక్ పాండ్యా నోరు పారేసుకుంటున్నాడో ఎవరికీ అర్థం కాలేదు. హెడ్ కోచ్ అన్న మర్యాద కూడా సరిగ్గా ఇవ్వకపోతే అది చాలా తప్పు కదా అంటూ కింద కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్స్.